ఓం శాంతి. బాబా చెప్తున్నారు 16-10-23 మధురమైన పిల్లలు, జ్ఞాన సుఖము 21 తరాలు కొనసాగుతుంది. అది స్వర్గపు సదాకాలిక సుఖము. భక్తిలో తీవ్ర భక్తి ద్వారా అల్పకాలికమైన క్షణభంగరమైన సుఖం లభిస్తుంది అని చెప్తున్నారు బాబా. ప్రశ్న: ఏ శ్రీమతంపై నడుస్తూ పిల్లలైన మీరు సద్గతిని పొందగలుగుతారు? జవాబు: ఈ పాత ప్రపంచాన్ని మర్చి నన్నొక్కడినే స్మృతి చెయ్యండి అని బాబా శ్రీమతాన్ని ఇస్తారు. దీనినే బలిహారం అవ్వడము, జీవిస్తూనే మరణించడము అని అంటారు. ఈ శ్రీమతం ద్వారానే మీరు శ్రేష్టాతి శ్రేష్టంగా అవుతారు. మీ సద్గతి జరుగుతుంది. సాకార మనుషుల సద్గతిని చెయ్యలేరు. తండ్రియే సర్వుల సద్గతి దాత అని చెప్తున్నారు బాబా. పాట: ఓం నమ శివాయ. ఓం శాంతి. పిల్లలు గీతమును విన్నారు. భగవంతుడు ఉన్నతోన్నతుడు అన్న గాయనముంది. భగవంతుని పేరును గూర్చి మనుష్య మాత్రులకు తెలియదు. భక్తులకు భగవంతుని గూర్చి తెలియదు. ఎప్పటి వరకైతే భగవంతుడు వచ్చి భక్తులకు తమ పరిచయాన్ని ఇవ్వరు, అప్పటి వరకు వారిని గూర్చి తెలియదు. జ్ఞానము మరియు భక్తి అని అర్థం చేయించడం జరిగింది. సత్య త్రేతాయుగాలు జ్ఞాన ప్రారబ్ధం. ఇప్పుడు మీరు జ్ఞాన సాగరం నుండి జ్ఞానమును పొంది పురుషార్థం ద్వారా మీ సదాకాలిక సుఖ ప్రారబ్ధాన్ని తయారు చేసుకుంటున్నారు. మళ్ళీ ద్వాపర కలియుగాల్లో భక్తి జరుగుతుంది. జ్ఞాన ప్రారబ్ధం సత్య త్రేతాయుగాల వరకు కొనసాగుతుంది. జ్ఞాన సుఖమైతే 21 తరాలు కొనసాగుతుంది. అది స్వర్గపు సదాకాలిక సుఖము. నరకములోనిది అల్పకాలికమైన క్షణభంగరమైన సుఖము. సత్య త్రేతాయుగాల్లో జ్ఞాన మార్గం ఉండేదని, కొత్త ప్రపంచము కొత్త భారతదేశం ఉండేదని అర్థం చేయించడం జరుగుతుంది. దానిని స్వర్గము అని అంటారు. ఇప్పుడు తమో ప్రధానమైన భారతదేశము నరకంగా అయిపోయింది. అనేక రకాల దుఃఖము ఉంది. స్వర్గములో దుఃఖపు నామరూపాలు ఉండవు అని చెప్తున్నారు బాబా. గురువుల వద్దకు వెళ్ళవలసిన అవసరమే ఉండదు. భక్తుల ఉద్ధారమును భగవంతుడే చేస్తాడు. ఇప్పుడు ఇది కలియుగి అంతిమము అని చెప్తున్నారు బాబా. బాబా చెప్తున్నారు, ఇప్పుడు ఇది కలియుగి అంతిమము. వినాశనం ముందు నిల్చునుంది. వినాశనం ముందు నిల్చునుంది కదా. బాబా చెప్తున్నారు కదా, వినాశనం అయితే ముందు నిల్చునుంది. బాబా వచ్చి బ్రహ్మ ద్వారా జ్ఞానాన్నిచ్చి స్వర్గస్థాపన చేస్తారు. మరియు శంకర్ని ద్వారా వినాశనము, విష్ణువు ద్వారా పాలన చేయిస్తారు. బ్రహ్మ ద్వారా స్థాపన, విష్ణు ద్వారా పాలన, శంకర్ని ద్వారా వినాశనం. పరమాత్మ కర్తవ్యాన్ని ఎవరూ అర్థం చేసుకోరు. మనుషులను పాపాత్మ, పుణ్యాత్మ అని అంటారు. పాప పరమాత్మ, పుణ్య పరమాత్మని ఎప్పుడు అనరు. మహాత్ములు కూడా మహాన్ ఆత్మ అని అంటారే కానీ మహాన్ పరమాత్మ అని అనరు. ఆత్మ పవిత్రంగా అవుతుంది. మొట్టమొదటి ముఖ్యమైన ధర్మం దేవీ దేవతా ధర్మం. ఆ సమయంలో సూర్యవంశీలే రాజ్యం చేసేవారు. అప్పుడు చంద్రవంశీలు లేరు. ఒకే ధర్మం ఉండేది. భారతదేశంలో బంగారము, వెండి మహల్లుండేవి. వజ్ర వైడూర్యాలతో ఇంటి కప్పులు, గోడలు అలంకరింపబడి ఉండేవి కదా. బాబా ఏం చెప్తున్నారు? స్వర్గం కోసం చెప్తున్నారు కదా. అప్పుడు చంద్రవంశీలు లేరు. ఒకే ధర్మం అంటే సూర్యవంశీలు.
భారతదేశం బంగారు వెండి మహల్ ఉండేవట. వజ్ర వైడూర్యాలతో ఇంటి కప్పులు గోడలు అలంకరింపబడి ఉండేవి. భారతదేశం వజ్రతుల్యంగా ఉండేది. అదే భారతదేశం ఇప్పుడు గవ్వతుల్యంగా అయ్యింది. నేను కల్పపు అంతిమం, సచ్చికి ఆదికి మధ్య గల సంగముల్లో వస్తాను అని బాబా అంటారు. నేను భారతదేశమును మాతల ద్వారా మళ్ళీ స్వర్గంగా తయారు చేస్తాను. ఇది శివశక్తి పాండవసేన. పాండవుల ప్రీతి ఒక్క తండ్రిపైనే ఉంది. వారిని బాబా చదివిస్తారు. శాస్త్రాలు మొదలైనవన్నీ భక్తి మార్గపు సామాగ్రి. అది భక్తి మార్గం. ఇప్పుడు బాబా వచ్చి అందరికీ భక్తి ఫలాన్ని, జ్ఞానంనిస్తారు. దాని ద్వారా మీరు సద్గతిలోకి వెళ్తారు అని చెప్తున్నారు బాబా. సద్గతి దాత సర్వులకు తండ్రి ఒక్కరే. తండ్రినే జ్ఞానసాగరుడు అని అంటారు. అంతేకాని మనుషులకు ముక్తి జీవన్ముక్తులనైతే ఇవ్వరు. ఈ జ్ఞానం ఏ శాస్త్రాల్లోనూ లేదు. జ్ఞానసాగరుడని ఒక్క తండ్రిని అంటారు. వారి ద్వారా మీరు వారసత్వాన్ని తీసుకుంటారు. మళ్ళీ సర్వగుణ సంపన్నులుగా 16 కళ సంపూర్ణులుగా అయిపోతారు అని చెప్తున్నారు బాబా. ఇది దేవతల మహిమ. లక్ష్మీనారాయణులు 16 కళ సంపూర్ణులు. సీతారాములు 14 కళలు కలవారు. ఇది చదువు. ఇది సామాన్యమైన సత్సంగమేమీ కాదు. సత్యమైన వారు ఒక్కరే. వారే వచ్చి సత్యమును అర్థం చేయిస్తారు. ఇదంతా పతిత ప్రపంచం. పావన ప్రపంచంలో అసలు పతితులు ఉండరు అని చెప్తున్నారు బాబా. అలాగే పతిత ప్రపంచంలో పావనులు ఉండరు. పావనులుగా తయారు చేసేవారు ఒక్క తండ్రి. ఆత్మ శివాయ నమః అని అంటుంది. ఆత్మ తన తండ్రికి నమస్కరిస్తుంది కదా. శివాయ నమః అని శివుడికి ఏం చేస్తుంది? ఆత్మ నమస్కరిస్తుంది. శివుడు నాలో ఉన్నాడు అని ఎవరైనా అన్నట్లయితే మరి వారు ఎవరికి నమస్కరిస్తున్నట్లు? ఈ జ్ఞానం వ్యాపించి ఉంది, ఈ అజ్ఞానం వ్యాపించి ఉంది. ఇప్పుడు పిల్లలైన మిమ్మల్ని బాబా త్రికాలదర్శులుగా తయారు చేస్తారు. ఆత్మలన్నీ ఎక్కడైతే ఉంటాయో అది నిర్వాణధామం అని, మధురమైన ఇల్లు అని మీకు తెలుసు. ముక్తినైతే అందరూ తలుచుకుంటారు. అక్కడ మనం తండ్రితో పాటు ఉంటాము. ఇప్పుడు మీరు తండ్రిని స్మృతి చేస్తారు. సుఖధామంలోకి వెళ్ళినట్లయితే తండ్రిని తలుచుకోరు. ఇప్పుడు ఇది దుఃఖధామము అని చెప్తున్నారు బాబా. అందరూ దుర్గతిలో ఉన్నారు. కొత్త ప్రపంచంలో భారతదేశం కొత్తగా ఉండేది, సుఖధామంగా ఉండేది. సూర్యవంశీ చంద్రవంశీ రాజ్యం ఉండేది. లక్ష్మీనారాయణులు మరియు రాధాకృష్ణుల సంబంధం ఏమిటో మనుషులకు తెలియదు. అక్కడ రాజకుమారుడు రాజకుమారి వేరువేరు రాజ్యాలకు చెందినవారు. వారిరువురు పరస్పరం సోదరులని కాదు, వారు వేరువేరుగా తమ తమ రాజధానుల్లో ఉండేవారు. కృష్ణుడు తన రాజధానికి రాకుమారుడిగా ఉండేవాడు. వారి స్వయంవరం జరుగుతుంది కావున లక్ష్మీనారాయణులుగా అవుతారు. సత్యయుగంలో ప్రతి వస్తువు సుఖాన్నిచ్చేదిగా ఉంటుంది. కలియుగంలో ప్రతి వస్తువు దుఃఖాన్నిచ్చేదిగా ఉంటుంది. సత్యయుగంలో ఎవరి అకాల మృత్యువు జరగదు. మేము మా పరంపిత పరమాత్మ అయిన తండ్రి ద్వారా సహజ రాజయోగాన్ని నరుడి నుండి నారాయణిగా, నారి నుండి లక్ష్మిగా అయ్యేందుకు నేర్చుకుంటున్నాము అని పిల్లలైన మీకు తెలుసు. ఇది ఒక విశ్వవిద్యాలయం. ఆ సత్సంగాలు మొదలైన వాటిలో లక్ష్యము ఉద్దేశము ఏదీ ఉండదు.
వేద శాస్త్రాలు మొదలైన వాటిని వినిపిస్తూ ఉంటారు. బాబా ద్వారా మీరు ఈ మనుష్య సృష్టి చక్రమును ఇప్పుడు తెలుసుకున్నారు. తండ్రిని జ్ఞానసాగరుడు, ఆనందసాగరుడు, దయాసాగరుడు అని అంటారు. ఓ బాబా, మీరు వచ్చి దయ చూపించండి అని గానం చేస్తారు. స్వర్గస్థాపకుడైన తండ్రియే వచ్చి సంగమ యుగంలో స్వర్గస్థాపన చేస్తారు. స్వర్గంలో చాలా కొద్ది మంది మనుషులే ఉంటారు. మరి మిగిలిన ఇంతమంది ఎక్కడికి వెళ్తారు? బాబా అందరినీ ముక్తిధామంలోకి తీసుకువెళ్తారు. స్వర్గంలో కేవలం భారతదేశమే ఉండేది అని చెప్తున్నారు బాబా కదా. స్వర్గంలో ఏముండేది? కేవలం భారతదేశం ఒక్కటే ఉండేది అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, మళ్ళీ భారతదేశమే ఉంటుంది. భారతదేశము సత్యఖండముగా ఇక్కడే మహిమ చేయబడుతుంది. ఇప్పుడు భారతదేశం నిరుపేదగా అయిపోయింది. డబ్బు కొరకు ఎంతగానో యాచిస్తూ ఉంటారు. భారతదేశము వజ్రతుల్యంగా ఉండేది, ఇప్పుడు గవ్వతుల్యంగా అయ్యింది. ఈ డ్రామా రహస్యమును అర్థం చేయించాలి. మీరు రచయిత అయిన తండ్రిని మరియు వారి రచనల ఆది మధ్యాంతరాలను తెలుసుకున్నారు. కాంగ్రెస్ వారు వందే మాత్రం అని గానం చేస్తారు, కానీ పవిత్రులకే వందనం చేయడం జరుగుతుంది. పరమాత్మయే వచ్చి వందే మాత్రం అని అనడం మొదలు పెడతారు. నారీ స్వర్గానికి దారిని బాబాయే వచ్చన్నారు. శక్తి సైన్యం ఉంది కదా, వీరు స్వర్గ రాజ్యమును ఇప్పిస్తారు. దానినే వరల్డ్ ఆల్మైటీ అథారిటీ రాజ్యము అని అంటారు. శక్తులైన మీరు స్వరాజ్య స్థాపన చేశారు. ఇప్పుడు మళ్ళీ అది స్థాపింపబడుతుంది. సత్యయుగాన్ని రామరాజ్యము అని అంటారు. ఇప్పుడు కూడా రామరాజ్యం కావాలి అని అంటూ ఉంటారు. దానిని మనుషులు ఎవ్వరూ తీసుకురాలేరు. నిరాకారుడగు భగవంతుడైన తండ్రియే వచ్చి చదివిస్తారు. వారికి కూడా తప్పకుండా శరీరం కావాలి కదా. బాబా కూడా ఏం కావాలి? శరీరం. తప్పకుండా బ్రహ్మ తనువులోకే రావాల్సి ఉంటుంది. బాబా ఆత్మలైన మీ అందరికీ తండ్రి కదా. ప్రజాపిత కూడా మహిమ చేయబడ్డారు కదా. బాబా ఎవరు? మన ఆత్మలందరికీ తండ్రి ఎవరు? పరమాత్మ. బ్రహ్మబాబా కూడా ఎంతో మహిమ చేయబడ్డారు. పిత అనగా తండ్రి కదా. బాబా చెప్తున్నారు, బ్రహ్మను గ్రేట్ గ్రేట్ గ్రాండ్ ఫాదర్ అని అంటారు. ఇప్పుడు ఆదిదేవుడు, ఆదిదేవి ఇరువురు కూర్చుని ఉన్నారు, తపస్సు చేస్తున్నారు. మీరు కూడా తపస్సు చేస్తున్నారు అని చెప్తున్నారు బాబా. బాబా అంటారు, ఇది రాజయోగం, సన్యాసులది హఠయోగం. వారిప్పుడు రాజయోగాన్ని నేర్పించలేరు. గీత మొదలైన శాస్త్రాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ భక్తి మార్గపు సామాగ్రియే. చదువుతూ వచ్చారు, కానీ తమో ప్రధానంగానే అయిపోయారు. దేని ద్వారానైతే వినాశనం జరిగిందో ఆ మహాభారత యుద్ధం ఇదే. బాబా అంటారు, వేదాలలో కదా, వేదాలలో సైన్స్ అయితే ఏమీ లేదు, అందులో జ్ఞాన విషయాలు ఉన్నాయి. ఈ సైన్స్ బుద్ధి చమత్కారం, ఆ ఇన్వెషన్ను కనుగొంటూ ఉంటారు. సుఖం కొరకు విమానాలు మొదలైన వాటిని తయారు చేస్తూ ఉంటారు. మళ్ళీ చివరిలో వీటి ద్వారానే వినాశనం జరుగుతుంది కదా. సాధనాలు సుఖాన్ని ఇస్తాయి, దుఃఖాన్ని ఇస్తాయి. ఇప్పుడు సుఖం కొరకు విమానాలు మొదలైనవి తయారు చేస్తున్నారు. మళ్ళీ అంతిమంలో ఏం చేస్తాయట? అవే విమానాలు దుఃఖాన్ని ఇస్తాయట. బాబా అంటున్నారు, వినాశనం జరుగుతుంది. ఈ సుఖము యొక్క కళ భారతదేశంలోనే ఉండిపోతుంది అని చెప్తున్నారు బాబా. దుఃఖపు కళ హతమార్చడం మొదలైనవన్నీ అంతమైపోతాయి. ఈ
సుఖం యొక్క కళ ఈ భారతదేశంలోనే ఉండిపోతుంది. అలాగే దుఃఖపు కళ, హతమార్చడం మొదలైనవన్నీ అంతమైపోతాయి. బాబా చెప్తున్నారు, విజ్ఞాన తెలివి కొనసాగుతుంది. ఈ బాంబులు మొదలైనవన్నీ కల్పపూర్వం కూడా తయారయ్యాయి. పతిత ప్రపంచ వినాశనం మరియు పావన ప్రపంచ స్థాపన జరగనున్నది. మీరు కూడా బాబా చెప్తున్నారు, మీరు 84 జన్మలు పూర్తి చేశారు. ఇప్పుడిక ఈ దేహ అహంకారమును వదిలి తండ్రినైనా నన్నొక్కడే స్మృతి చెయ్యండి అని చెప్తున్నారు బాబా. స్మృతి యోగాగ్ని ద్వారా వికర్మలు వినాశనం అవుతాయి అని బాబా చెప్తున్నారు. రావణుడు మీ చేత ఎన్నో వికర్మలు చేయించాడు. పావనంగా అయ్యేందుకు ఒకే ఉపాయం ఉంది. మీరు ఆత్మయే, నేను ఒక ఆత్మనే అని మీరంటారు. అంతేకాని నేను పరమాత్మను అనైతే ఎప్పుడు అనరు కదా. నా ఆత్మను విసిగించకండి అని మీరంటారు. ఆత్మయే పరమాత్మ అని అనడం చాలా పెద్ద పొరపాటు కదా. బాబా అంటారు, పెద్ద పొరపాటు. ఇప్పుడు తమో ప్రధానమైన వ్యభిచార భక్తి ఉంది. ఎవరిని పడితే వారిని పూజిస్తూ ఉంటారు. అవ్యాభిచారి స్మృతి అని ఒక్కరి స్మృతిలోనే కదా, ఒక్కరి అవ్యాభిచారి భక్తి. బాబా ఏమంటున్నారు పిల్లలందరినీ, ఎందుకంటే తమో ప్రధానమైన అవ్యాభిచార భక్తి ఉంది. ఎవరిని పడితే వారిని పూజిస్తూ ఉంటారు. అవ్యాభిచారి స్మృతి అని ఒక్కరి స్మృతినే అంటారు. ఇప్పుడు అవ్యాభిచార భక్తి అంతం కూడా జరగనున్నది. బాబా వచ్చి అనంతమైన వారసత్వాన్ని ఇస్తారు. అందరికీ సుఖాన్ని ఇచ్చేవారు ఒక్క తండ్రి తప్ప ఇంకెవ్వరూ కాజాలరు. నా ఒక్కనితో మీ బుద్ధి యోగాన్ని జోడించడం ద్వారా అంతిమతిని బట్టి గతి కదా, అంతిమతిని బట్టి గతి ఏర్పడుతుంది అని బాబా చెప్తున్నారు. నేను స్వర్గ రచయితను, ఇదంతా ముళ్ళ ప్రపంచం అని చెప్తున్నారు బాబా. ఒకరితో ఒకరు పరస్పరం పోట్లాడుకుంటూ ఉంటారు. ఇప్పుడు ఈ పాత ప్రపంచం మారుతుందని కదా, ఈ పాత ప్రపంచం ఏమవుతుంది, మారుతోంది. జ్ఞానామృత కలశాన్ని మాతలపై ఉంచుతారు. ఇది జ్ఞానం బాబా చెప్తున్నారు. కానీ విషంతో పోలిసి చూస్తే దీనిని అమృతము అని అంటారు. మాతృత్వాన్ని వదిలి విషాన్ని ఎందుకు తీసుకోవాలి అని కూడా అంటారు కదా. బాబా అంటారు కదా, ఎందుకు తీసుకోవాలి అని కూడా అంటారు కదా. శ్రీమతం ద్వారానే మీరు శ్రేష్టంగా అవుతారు. పరంపిత పరమాత్మ వచ్చి శ్రీమతాన్ని ఇస్తారు. శ్రీకృష్ణుడు కూడా శ్రీమతం ద్వారానే ఈ విధంగా అయ్యాడు. ఇవి అర్థం చేసుకోవలసిన విషయాలు అని చెప్తున్నారు బాబా. ఈ పాత ప్రపంచం అంతటిని మరిచి ఒక్క తండ్రిని స్మృతి చేయాలి. బలిహారం కూడా ఇప్పుడే అవ్వవలసి ఉంటుంది. దీనినే జీవిస్తూ మరణించడము అని అంటారు. భక్తి మార్గపు విషయాలు ఇవే బాబా చెప్తున్నారు. వేరు అది భక్తి కదా. బాబా ఏం చెప్తున్నారు, భక్తి మార్గపు విషయాలు కదా, భక్తి మార్గపు విషయాలు వేరు. అది జ్ఞాన మార్గం. భక్తిలో ఎందరో గురువులు ఉన్నారు, కానీ సద్గతి దాత అయితే ఒక్కరే అని చెప్తున్నారు. సర్వులకి గురువు ఎవరు? బాబా ఒక్కరే, ఇంకెవరు గురువులైతే లేరు. ఒక్క నిరాకార పరంపిత పరమాత్మయే సాకార మనుషులు సద్గతిని చేయలేరు. సదాకాలికంగా సుఖమును ఇవ్వలేరు. సుఖాన్నే ఇచ్చేవారు ఒక్క తండ్రియే. ఇది పాఠశాల
లక్ష్యం, ఉద్దేశం బాబాయే తెలియచేస్తున్నారు. మీకు 20 స్వర్గ సుఖాలు వారసత్వం లభిస్తుంది అని అంటారు. మిగిలిన వారంతా ముక్తిధామంలోకి వెళ్ళిపోతారు. శాంతిధామము, సుఖధామము మరియు ఇది దుఃఖధామం. ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. దీనిని స్వదర్శన చక్రము అని అంటారు. ఈ డ్రామా చక్రం నుండి ఎప్పుడూ విముక్తులవ్వలేరు. ఇది రచింపబడి ఉన్న అవినాశి డ్రామా అని చెప్తున్నారు బాబా. ఇది పాత్ర కదా, ఇది అందరికీ లభించి ఉంది. బాబా మిమ్మల్ని చదివించి మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తున్నారు కదా. బాబా మనల్ని ఎలా తయారు చేస్తున్నారు? మనుషుల నుండి దేవతలుగా తయారు చేస్తున్నారు. బాబా అంటారు, ఆ తర్వాత ఎవరు ఎంతగా చదువుతారో అంతగా పొందుతారు. కొందరు రాజులుగా అవుతారు, కొందరు ప్రజలుగా అవుతారు. ఇది సూర్యవంశీ రాజ్యం కదా. సత్యయుగంలో సూర్యవంశీయులు ఉండేవారు. అప్పుడు ఇంకెవ్వరూ లేరు. భారత ఖండమే ఉన్నతమైన ఖండంగా ఉండేది. ఇప్పుడు అసత్య ఖండంగా అయిపోయింది. దీనిని రౌరవ నరకము అని అంటారు. డబ్బు కొరకు ఎన్నో మరణ హోమాలు జరుగుతూ ఉంటాయి. అక్కడైతే అసలు అప్రాప్తి అనే మాటే ఉండదు. కావున వాటిని ప్రాప్తింప చేసుకునేందుకు పాపం చేయాల్సిన అవసరం ఉండదు కదా. బాబాయే ఈ మాటల ద్వారా శ్రేష్టాచారి ప్రపంచమును శ్రేష్టాచారి వందే మాత్రం కదా. శ్రేష్టాచారి ఏమవ్వాలంటున్నారు బాబా? శ్రేష్టాచారిగా పిల్లలు తయారవ్వాలి అని చెప్తున్నారు. ఇది అనంతమైన సన్యాసం. మొత్తం ప్రపంచం అంతటినీ బుద్ధి ద్వారా సత్యమును వినిపించవలసి ఉంటుంది అంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు కదా, ఎందుకంటే ఇది తండ్రి మరియు బాబా ఇది తండ్రి ఆజ్ఞ. తండ్రి ఆత్మలకు సుఖధామాన్ని స్మృతి చేయాలి, దుఃఖధామాన్ని మర్చిపోవాలి అని అర్థం చేయిస్తారు. ఈ ఇంద్రియాల ద్వారా మీరు అర్థం చేయిస్తారు. మీరు ఈ చెవుల ద్వారా వింటారు కదా, ఈ చెవుల ద్వారా వింటారు అని చెప్తున్నారు బాబా. సన్యాసి లేక పరమాత్మ కాదు కదా కదా బాబా చెప్తున్నారు. మనం అలా చేయాల్సిన అవసరం లేదు కదా. అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీయ పిల్లలకు మాతాపిత బాప్ దాదాల ప్రియ స్మృతులు మరియు గుడ్ మార్నింగ్. ఆత్మీయ పిల్లలకు ఆత్మీయ తండ్రి నమస్తే. ధారణ కొరకు ముఖ్య సారం. ఫస్ట్ పాయింట్, బాబాపై పూర్తిగా బలిహారం అవ్వాలి. దేహ అహంకారమును వదిలి యోగాగ్ని ద్వారా వికర్మలను వినాశనం చేసుకోవాలి. సెకండ్ పాయింట్, లక్ష్యమును ఉద్దేశమును బుద్ధిలో ఉంచుకుంటూ ఈ చదువును చదవాలి. రచింపబడి ఉన్న డ్రామాను బుద్ధిలో ఉంచుకుని స్వదర్శన చక్రధారీలుగా అవ్వాలి. వరదానము, సదా ఉల్లాస ఉత్సాహాలనే రెక్కల ద్వారా ఎగిరే కళలో ఎగిరే శ్రేష్ట ఆత్మభవ. జ్ఞానయోగాలతో పాటు ప్రతి సమయం, ప్రతి కర్మలో, ప్రతిరోజు నూతన ఉల్లాస ఉత్సాహాలు ఉండాలి. ఇదే ఎగిరే కళకు ఆధారము. బాబా అంటారు కదా, ఇదే ఎగిరే కళ్ళకేంటి ఆధారము అంటున్నారు బాబా. బాబా చెప్తున్నారు, ఉల్లాస ఉత్సాహాలు సహజంగా మరియు చాలా సహజంగా మరియు నిరంతరంగా ఉండాలి. ఎగిరే కళగల శ్రేష్ఠ ఆత్మలు ఉల్లాస ఉత్సాహపు రెక్కల ద్వారా సదా ఎగురుతూ ఉంటారు. వారు ఎప్పుడూ తికమకపడరు. చిన్న చిన్న విషయాల్లో అలసిపోయి ఆగిపోరు అని చెప్తున్నారు బాబా. స్లోగన్ను, ఎవరైతే నిర్మాణ చిత్తులో అలసిపోతారో మరియు సదా వెలుగుతున్న జ్యోతిలుగా ఉంటారో
ఉంటారో వారే విశ్వ కళ్యాణకారులు అని చెప్తున్నారు బాబా. అచ్చా కదా, బాబా ఏం చెప్తున్నారు? అచ్చా, మధురాతి మధురమైన ఆత్మీక తండ్రికి ఆత్మీక పిల్లల యొక్క ప్రియ స్మృతులు, గుడ్ మార్నింగ్ మరియు నమస్తే నమస్తే నమస్తే. మధురమైన బాబా, ప్రియమైన బాబా, నా బాబా, ధన్యవాదాలు బాబా. ఓం శాంతి. ఈరోజు స్వమానం నేను శ్రేష్ఠ భాగ్యవాన్ ఆత్మను అనుకోండి. ఏంటి? నేను శ్రేష్ఠ భాగ్యవాన్ ఆత్మను. అచ్చా, ఓం శాంతి. థ్యాంక్ యూ బాబా.